హలో అండి, నేను ఈరోజు మునక్కాయ పప్పు చేస్తున్నానండి. ఏం లేదండి, కందిపప్పు వాష్ చేసేసుకొని అందులో టమాటాలు, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, కరివేపాకు, ఉప్పు, పసుపు వేసి బాగా ఉడకనియాలండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత తీసేసి తర్వాత వెనిపేసి అందులో మునక్కాయలు కట్ చేసి వేసేసుకుని ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చిన తర్వాత తాలింపు పెట్టేసుకోవటమేనండి. ఇది కూడా తాలింపుకి నేను ఇక్కడ వేరే దాంట్లో రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు ఆ పప్పును తీసి ఈ తాలింపులో వేసేసి తిప్పేసేయటమేనండి. ఒకసారి వేసిన తర్వాత మీకు మళ్ళీ వీడియో చూపిస్తానండి. చూడండి, ఇలా ఉంటుందండి పప్పు. చాలా టేస్టీగా ఉంటుందండి పప్పు. చూడండి, ఇలా కొంచెం ఇంగు వేస్తున్నానండి. కొంచెం ఇంగు వేసానండి ఇందులో. చూడండి, అలాగే కరివేపాకు కూడా వేస్తానండి ఇందులో నేను. ఒక నిమిషం అండి. లాస్ట్లో ఇలా కరివేపాకు కూడా వేసానండి. కరివేపాకు కూడా వేసి ఇలా తిప్పేసానండి. నేను ఎగ్స్ కూడా బాయిల్ చేసి తిరగమాతలో వేసానండి. చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ మునక్కాయ పప్పు. తింటే ఒక్కసారి వదిలిపెట్టరండి. మీరు కూడా ట్రై చేసి చూడండి.